స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమ దేని బిడ్డారా, మరి యొక్క ఉదయకాల సమయంలో స్తుతి ఆరాధన ద్వారా ప్రార్థనలు ఎక్కువేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి, ఆయన కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులుగా ఉన్నాం. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమె చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. చాలమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో కనబడుతున్నమాట. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవ, నీకే వందన. ప్రభా, మమ్మల్ని అందరూ కూడా ఆయుధపరిచి నీ సన్నిధిలో ఈ విధంగా కూడుకున్నట్టుకు మీకు ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉన్నతులను మరుగుపరిచి దైవస్వరంతో మాట్లాడి ప్రార్థనలు అందరికి అనుగ్రహిస్తారని, ఆరాధనలు ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని దీవిస్తారని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో లూకా సువార్త మనం చదువుకున్నాం, 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, మీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మరియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి సామాన్య మానవుడు కాదు కదండి, దేవదూత. ఆయన పేరు గాబ్రియేలు దూత. దేవుడు దూత అయిన గాబ్రియేలు మరియని అప్పటి వరకు ఎవరు సంబోధించని విధంగా, ఎవరు పలకరించలేని విధంగా, లేదా ఎవరు కూడా గౌరవించలేని విధంగా సంబోధిస్తూ ఇలా అన్నాడు. ఏంటంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన మరియను దయాప్రాప్తురాలని సంబోధించినప్పుడు ఆమె బహుగా తొందరపడి ఈ కొత్త సంబోధన ఏమిటని ఆశ్చర్యపోయింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించున్నాం. దూత మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో చాలమ్మా, దేవుని వలన నీవు కృప పొందితివి అంటే బహు తొందరపడి కొత్త సంబోధన కదండి. ఏంట కొత్త సంబోధన? దయాప్రాప్తురాలా, దయాప్రాప్తురాలా అనే పదము చాలా కొత్తగా అనిపించింది. అయితే ఇంతకీ ఆమె ఎవరి దయను పొందింది? మనుషుల దయ అయితే ఆమె ఆశించలేదు, కానీ నిజానికి దేవదూత మాట్లాడింది దేవుని దయ గురించి. మరియా దేవుని దయను పొందాలని కోరుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దేని పెట్టారా, ఇక్కడ దేవుడు ఎవరి మీద తన దయను చూపుతాడు? దేవుని దయను పొందుకోవడానికి మరియకున్న అర్హతలు ఏంటి? ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే, మరి క్రిస్మస్ సందర్భంగా అనేక మంది పాత్రలు లేదా అనేక మంది వ్యక్తులు మనకి ఎదురవుతూ ఉంటారు. గొల్లలు గాని, జ్ఞానులు గాని, హేరోదు రాజు గాని, మరియా గాని, యేసేపు గాని, ఇలాగ కొన్ని క్రిస్మస్ అనగానే వీరందరి కోసం తెలుసుకోవాల్సిన విషయం చాలా మంచిది. అయితే మరి ఈ యొక్క మరియా దయాప్రాప్తురాల అనే పదంకి ఏ విధంగా అర్హులైంది, లేదా దేవుడి యొక్క దయను ఏ విధంగా పొందుకుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రేమ నేను పెట్టారా ఒక 4-5 పాయింట్లలో నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఒకటి, మరియా దీనురాలుగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన తన దాసురాలి దినస్థితిని కటాక్షించెను.
ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 47వ వచనం, ఆయన అంటే తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. అంటే ఆయన తన దాసుల దీన స్థితిని కటాక్షించనంటే దీనురాలు అనగా వినయ విధేయతలు గల స్త్రీ అని అర్థం. దీనురాలు అనగా వినయంతో కూడిన విధేయతతో కూడిన స్త్రీగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఆమె ప్రభు మాటలకు విధేయత చూపినది కనుక ఆమె దేవుని దయను పొందుకున్నది. ఆమెకున్న వినయాన్ని బట్టి దేవుని చేత బహుగా హెచ్చింపబడింది. దేవుని స్తోత్రం. ఏ వినయం చూపించింది? ఈ యొక్క దూత పలికిన మాటలు మనం చూసుకున్నట్లయితే ఈ శుభవచనం ఏంటి అని అడిగినప్పుడు 30వ వచనం చూద్దాం. లూకాసు వార్త 1:30. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుతుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విధేయత చూపించింది, వినయం చూపించిందండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరియా చాలా త్యాగం చేసిందని చెప్పొచ్చు. మేరీ లేదా మరియా ఒక గర్భము స్త్రీ పురుష కలయిక వల్ల కలిగే ఆ యొక్క గర్భాన్ని దేవుడు పరిశుద్ధ ద్వారా నీ గర్భంలోకి వస్తున్నాడు యేసు ప్రభు అన్నప్పుడు ఆ మాటకి విధేయత చూపించింది. ఆమె ప్రభు మాటకి విధేయత చూపించింది కనుక ఆమె దేవుని దయను పొందుకుందండి. మరి ఆమెకున్న వినయాన్ని బట్టి చూస్తే దేవుని చేత బహుగా హెచ్చింపబడింది. ఈరోజు యేసు ప్రభు వారు కన్యైన మరియకు పుట్టడం ద్వారా ఇప్పుడు ఈ యొక్క కన్యైన మరియా లేదా మరియా యేసు ప్రభు తల్లి ఘనత ఏమైందని హెచ్చింపబడింది. ఒకసారి చూస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూస్తే సామెతల గ్రంథం 18:12. అపత్రాకమునకు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఘనతకు ముందు ఏముంటదంటండి? వినయం ఉంటుందంట. వినయం. మరి కోట్లాది మంది స్త్రీలలో ఎవరికి దక్కని భాగ్యము మరి ఆ యొక్క యెరూషలేములో ఆ పట్టణములో నజరేతు అనే ఊరిలో ఎంతో మంది స్త్రీలు యవనస్తులు ఉన్నప్పటికీ, యవన స్త్రీలు కన్యలు ఉన్నప్పటికీ ఎవరికి లేని భాగ్యత, దక్కని భాగ్యము దేవుని దయ మరియకు దక్కింది. దేవుని స్తోత్రం. మరియ స్థానంలో వేరొకరు ఉంటే తప్పుగా గర్వించేవారు. ఎందుకంటే యేసు ప్రభు నాకు గర్భంలో పుడుతున్నాడని లేదా అతిశయించడం లేదా గర్వించేవారు. కానీ తన మీద దేవుని దయ ఉందని తెలుసు కూడా మరియ గర్వించలేదండి. మనం కూడా దేవుని దయ కోసం కృషి చేయాలి. కానీ అది మన మీద ఉందని తెలుసుకున్నప్పుడు గర్వించకూడదు అని ఈ యొక్క మరియ మనకి ఒక ఎగ్జాంపుల్ గా మనకి కనబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక ఆశీర్వాదం మనం వచ్చినప్పుడు గర్వించే స్థితిలో ఉంటున్నామా? ఒక ఆశీర్వాదం మనకు వచ్చినప్పుడు గణపరిచే దేవుని హెచ్చిస్తూ గణపరిచి గనురాలుగా ఉండగలుగుతున్నామా? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు ఘనతకు ముందు వినయం ఉండును. అంటే ఎప్పుడైతే ఘనత వస్తుందో దాని ముందు మన వినయము ఉన్నప్పుడే ఆ యొక్క ఘనతను మనము పొందుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అదే మాటలో మనకు కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4:6 వచనం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఘనత వహించిన స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే దేవుడు గర్విష్ఠులను లేదా కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నాడు. ఆమేన్, దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు గర్విష్ఠులను లేదా అహంకారులను దూరంగా ఉంచుతాడు కదండి. దీనులను ఎప్పుడైతే వినయ మనస్కులుగా ఉంటారో అటు వారిని దేవుడు ప్రేమిస్తాడు, వాళ్లకు సహాయం చేస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కదండి. అహంకారులు ఎదిరించి దేవుడు ఏం చేస్తాడు? దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. అందుకని ఈ లోకంలో మనకి తెలుసు, జ్ఞానులు సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకుంటారండి? జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలం లేని వారిని ఎన్నుకుంటాడు దేవుడు. ఇక్కడ చూస్తే లూకాసు వార్త 1:12 మనకు కనబడుతుంది కదా.
1:52. లూకాసు సువార్త 1:52. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దీనులను ఎక్కించెను. ఆమె దేవుని స్తోత్రం. చూడండి, ఎవరిని ఎక్కిస్తారంటే సింహాసనం నుండి ఎవరిని తొలగిస్తాడు దేవుడు? మరి మనకు తెలుసు చాలా మంది సింహాసనం కోల్పోయారు కదండి. మరి ఆ విషయానికి వస్తే సింహాసనం అంటే రాజు స్థితిలో ఉన్నవారు కూడా మరి త్రోయబడి దీనులైన వారు రాజ్యాదిగా రాజులుగా దేవుడు చేశాడు కదండి. అయితే ఇక్కడ మనం మొట్టమొదటి పాయింట్ చూసుకున్నట్లయితే మరియా దీనురాలుగా కనబడుతుంది. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియమంది ఏమంటారా, మరియా పరిశుద్ధురాలు. లూకాసు వార్త 1:34 మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 1:34 వచ్చును. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానమే. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మరియా పరిశుద్ధురాలండి. అందుకు మరియా నేను పురుషును ఎరుగని దాన్ని నేను పదం ఇక్కడ యూజ్ చేసింది. అంటే గర్భఫలం రావాలంటే భార్యాభర్తలు కలయిక కావాలి, వాళ్ళ దంపతులై ఉండాలి, వివాహం జరగాలి, ఎన్నో సందర్భాలు మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధురాలుగా కనబడుతుంది. ఏంటంటే నేను పురుషుని ఎరుగని దాననే. మరియా దేవునిదైన పొందుకోవడానికి గల రెండో కారణం ఏంటంటే ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితం కదండి. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో మరి కన్యత్వం కాపాడుకోవడం చాలా కష్టం. మరి చాలా దారుణంగా ఉండే రోజుల్లో మరి మరియ తన కన్యత్వాన్ని కాపాడుకొని పరిశుద్ధురాలుగా జీవించినట్లుగా మనకు కనబడుతుంది. మన ప్రభు కూడా నిత్యం కూడా పరిశుద్ధుడని కొనియాడబడుచున్నవాడు కనుక అదే అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరని పౌలు భక్తులు మనకి హెబ్రీ రాసిన పత్రిక 12:14 చూసుకున్నట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమె దేవుని స్తోత్రం. అంటే పరిశుద్ధత అనేది మానవ జీవితంలో చాలా అవసరం అండి. అది కాపాడుకోవడం చాలా కష్టము. అయినా కూడా పరిశుద్ధుడిగా ఉండటము అసాధ్యము చెప్పాలంటే. కానీ దేవుని కృప మన మీద ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఆయన కృప చూపిస్తాడు. అందుకే అంతగా మన ప్రభు ఎవరండి? పరిశుద్ధుడని వేవేల దూతులతో కొనియాడబడుచున్న సర్వోన్నతుడైన దేవుడు. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభును చూడలేరు. చూడండి, ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా పరిశుద్ధత కోల్పోయినట్టే. ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా అన్ని పాటించి ఏదో చిన్న మిస్టేక్ ఉన్నా సరే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, మన పరిశుద్ధులుగా మనం ఉండలేము. ఇక్కడ అదే పౌలు భక్తులు అంటున్నాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. చూడండి, ఆయన పరిశుద్ధుడు కనుక మరి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి పరిశుద్ధురాలుగా ఇక్కడ మరియా మనకు కనబడుతుంది. పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడిదైన మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే హృదయ ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉండాలి, మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మన క్రియలలో పరిశుద్ధత ఉండాలి. అని ప్రతి విషయంలో కూడా దేవుని మనం కలిగి ఉన్నవారుగా ఎదటి వారు మనం గ్రహించినప్పుడు వీళ్ళు క్రీస్తు బిడ్డలు, వీరు దేవుని బిడ్డలు, వీరు విశ్వాసులు, వీరు క్రైస్తవులు అని వారు చెప్పుకునే విధంగా మన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినట్లుగా అయితే దేవుడి దయ మనం ఆవరిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రియమైన పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులని వ్రాయబడి ఉన్నది. ఆమె చాలమ్మా. అంటే దేవుడు ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఎలాంటి కల్మషము లేదు, ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, దేని యందండి? ఒక మంచి చేసేవాడు చెడు చేస్తే మనం మంచి చేశాను కదా, అది దేవుడు జ్ఞాపం చేసుకుంటాడులే అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. లేదా ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాను కదా, ఈ ఒక్కదానికి ఏముందిలే అని మరి కొన్ని ఏమంటారు దాన్ని కాంప్రమైజ్ అవుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. దేవుని స్తోత్రం. మళ్ళీ చదువు మా మాట.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక చాలమ్మా చాలమ్మా. అంటే మన పూర్వ స్థితిలో మనం ఎలా ఉన్నాం? అజ్ఞాన దశలో ఉన్నామండి. అంటే అజ్ఞాన దశ అంటే దేవుడికి ఇష్టం లేని స్థితిలో మనం ఉన్నాం. అటువంటి స్థితి నుంచి దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా రండి, మీ పరిశుద్ధులు కండి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దీన్ని చూడలేరు అంటున్నాడు. అలాగే మరి పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఏదో పరిశుద్ధులై ఉండు. దేవుని స్తోత్రం. అంటే పరిశుద్ధత ఎక్కడ మనం కాపాడుకోగలంటే మరి పరిశుద్ధత రెండు విషయాల్లో మనం పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం. చాలా మరి బైబిల్లో పాపం ఎక్కడుందంటే వ్యభిచారం ఒకటి, విగ్రహారం ఒకటి. ఈ రెండు మనం కాపాడుకుంటే పరిశుద్ధుడిగా ఉన్నట్టే. అందుకే నేను ఇందు చూస్తే ఈ యొక్క మరియా ఏ విధంగా కనబడింది అంటే అండి, పరిశుద్ధురాలుగా కనబడింది. అంటే యవ్వనాన్ని కాపాడుకుంటూ ఆ దినాల్లో ప్రభు యొక్క సన్నిధిని ఆశ్రయించి ప్రభు యొక్క దయను పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే మూడో పాయింట్ గా మరి మరియా ప్రభువును ఘనపరిచింది. లూకా సువార్త 1:46 చూసుకున్నట్లయితే, అప్పుడు మరి ఇట్లానే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆమేన్. చూడండి ఏం చేస్తుందండి మరియా ఎల్లవేళలా ప్రభును స్తుతిస్తూ ఘనపరిచే స్త్రీగా మనకు కనబడుతుంది. అది నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని స్తోత్రం. మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని ఘనపరిచే స్థితిలో ఉండాలి. అంటే కళ్ళు మూసినా, నిద్ర అవుతున్నా, పనిపాట్లో ఉన్నా, ప్రయాణాలు ఉన్న ప్రభుని స్తుతిస్తూ మన ప్రాణము దేవుని స్తుతించే బద్దులమే ఉన్నదటండి. దేవుని స్తుతించే బద్దులమే ఉన్నాం మనం. అందుకే మరి కీర్తనకారుడు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని కీర్తనకారుడు అన్నట్లుగా ఇక్కడ మరియ కూడా ఏం చేస్తుందటండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేని స్తోత్రం. ఎవరైతే ప్రభువుని ఎల్లవేళలా ఎనీ టైం దేవుని స్తుతిస్తూ కీర్తించి ఘనపరుస్తారో వారు దేవుని దయను పొందుకుంటారంట. దేవుని స్తోత్రం. మరి ఆ దేవునితో ఎంతో అద్భుతంగా దేవుణ్ణి ఎంతో అద్భుతంగా కనపరిచింది మరి యొక్క కీర్తన మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త ఈ 46 నుంచి 55 భాగాన్ని మనం పరిశీలించి చదివినట్లయితే ఈ యొక్క కీర్తనని ఒక మ్యాగ్నిఫికేట్ అంటే మరియా కీర్తన అని అంటారట. ద మ్యాగ్నిఫికేటెడ్ నౌ ఇస్ ద సాంగ్ ఆఫ్ మేరీ. అంటే మరియా కీర్తనగా 46 వచనం నుంచి 55 యొక్క వచనం వరకు ఈ పదాలు చూస్తే మరియా కీర్తన అంటారటండి. మరి ఎంతో రమ్యమైన చక్కని కావ్య భాషలో మరియా పలికిన మాటలు దేవుని గురించి ఆమెకున్న జ్ఞానాన్ని, ప్రేమను, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించే ఆమె యొక్క సామర్థ్యాన్ని వెల్లడి చేస్తాయట. అందువల్లే ఆమె దేవుని దయను పొందుకొని రక్షకునికే తల్లి అయ్యే భాగ్యం పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నది కాబట్టి దేవుడు మరి ఆ రక్షకుడికి తల్లి అయ్యే భాగ్యాన్ని మరి పొందుకున్నది. దేవుని దయను పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ప్రభువును ఘనపరచాలి. ఎలా గనపరచడండి? హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పాలి. ఆరాధన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు దేవుని నామాన్ని మాత్రమే మనం గనపరుస్తూ ఆయన సన్నిధిని మనం అనుభవించే వారంగా మనం ఉండాలి. హృదయపూర్వకంగా ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తారో అట్టి వారికి అంటున్నాడు ఆయన దయ పొందుకుంటాము. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని దయను పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ప్రభువుని గనపరచాలి. కొంతమంది అయితే కేవలము పై పెదవులతో గనపరుస్తారు కదండి. ఏదో నామకార్థమైన భక్తి చేస్తారు, ఏదో నామకార్థంగా అటెండెంట్ వేయించుకోవడానికి వెళ్తారు, లేదా నామకార్థంగా ఎప్పుడైపోతుందో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరి అలా కాదు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది హృదయాలు ఎలా ఉంటే పైన మరి పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉంటాయండి. చాలా మంది హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. అందుకే దేవుడు చాలా మనలో అనేకులు దేవుడి దయని పొందుకోలేకపోతున్నారంట. చూడండి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 29:13.
అతడు ఉమ్, ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. చాలమ్మా చాలు. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియమంది ఏమంటారా, మరి యొక్క దేవునిదైన పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? యెషయా ప్రవక్త చెప్తున్నాడు కదా 29:13 వచనంలో, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. నిజమే కదండి. చాలా మంది బిడ్డలు లేదా చాలా మంది ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, హృదయపూర్వక దేవుని స్తుతించరు, మనసులో ఒకటి పెట్టుకొని సన్నిధికి వస్తుంటారు, లేకపోతే ఏదో ఆలోచనలతో దేవుడి సన్నిధికి వస్తుంటారు, లేకపోతే వారికి ఉన్న విచారణ, లేకపోతే వారికి ఉన్న సమస్యలను బట్టి దేవుడి సన్నిధికి వస్తారు. కానీ మరి దేవుణ్ణి గణపరచడానికి అవన్నీ జ్ఞాపం చేసుకొని దేవుణ్ణి మహిమకరంగా గణపరచలేని స్థితిలో చాలా మంది ఉన్నారట. అందుకే అంటున్నాడు కదా, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. కానీ మరియా హృదయం ఎలా ఉందటండి? మరి మరియా హృదయం ఎలా ఉందంటే, నా ప్రాణము ప్రభును గణపరచుచున్నదని ఈ యొక్క కీర్తనలో మనకి, ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతుంది. ప్రియమంది ఏం పెట్టారా, మరి ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే 4వదిగా మరియా వాక్యానికి లోబడింది. లూకాసు వార్త 1:38 వచనం, 1:38 ఇదిగో ప్రభు దాసనాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఆమె దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరియా వాక్యానికి లోబడిన స్త్రీగా కనబడుతుంది. అంటే ఇక్కడ ఏమన్నదంటే, ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే 38 వచనంలో, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. దేని స్తోత్రం. అంటే ఆయన మాటకు లోబడిందండి, ఆయన మాటకు లోబడింది. అందుకే మరి నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. తన పట్ల దేవుని సంకల్పానికి మరియా పూర్తిగా తల వంచింది. దేని స్తోత్రం కదండి. ఈ నీ మాట చెప్పునంటే ఏ మాట చెప్పారు గాబ్రియేలు దూత? నువ్వు పరిశుద్ధాత్మల గర్భంలో ధరించబడతావు, నీ కడుపును యేసుక్రీస్తు పుడతాడు అనే మాటకి ఏమందండి? ఆమేన్. అంటే నీ మాట ప్రకారం జరుగును గాక అంది కదండి. ఈ దినాల్లో ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ నన్ను గర్భం వస్తే ఎన్నో మాటలు, అపనిందలు, అది ఎన్నో, మరి చూడండి పెళ్లి కాకముందే మరి తల్లి అయిందని, లేకపోతే ఎన్నో మన పదాలు యూజ్ చేయకూడదు. కానీ ఒక రకమైన సమాజం ఎలా ఉంటదంటే, వేలెట్టి చూపే స్థితిలో ఉండే మాట చెప్పింది దేవదూత. ఎంత సంతోషమైనప్పుడు కూడా ఈ కార్యము ఎవరు ఇష్టపడరు సాధారణంగా. ఏంటి అంటే, ఏదో ఈ లోక ప్రేమలో ప్రేమించి గర్భం తెచ్చుకున్న వాళ్ళు వేరున్నారు, మోసం చేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసేవారు ఉన్నారు, లేదా బాధపడే ఉన్నారు. కానీ ఏ పాపము చేయకుండా, ఏ వివాహ బంధము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటగా ఆమె లోబడింది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లోబడి ఆమె నీ మాట చెప్పున జరుగును కాకంటే, ఆ గాబ్రియేలు చెప్పిన మాట ఏం చెప్పిందంటే మనం చూసుకున్నట్లయితే, నువ్వు దేవుని వల్ల కృప పొందుకున్నావు, నీ గర్భం వస్తుందని చెప్పినప్పుడు అయితే ఏమంటుంది తెలుసా? నీ మాట చెప్పిన నాకు జరుగును గాక నేను. అంటే తన పట్ల దేవుడి సంకల్పానికి మరియ పూర్తిగా తల వంచింది. మరి అనగా దేవుడి వాక్యానికి పూర్తిగా లోబడింది. ఎవరైతే దేవుడి వాక్యానికి లోబడతారో వారు దేవుడి దయను పొందుకుంటారు. నీ మాట చెప్పున చూడండి, మన బైబిల్లో మనం చూసుకున్నట్లయితే, మరి పేతురు మరి ఆ రాత్రంతా కూడా వల వేసినప్పుడు, మరి ఎంతో ప్రయాసపడినప్పుడు ఒక్క చేప అయినా కూడా పడలేదు. మరి యేసుప్రభు వచ్చిన తర్వాత మరి ఎలాగా దేవుని దయ పొందుకున్నారో మనం చూసుకున్నట్లయితే, నీ మాట చెప్పున వలలు వేస్తున్నాము అని దేవుని మాటకు లోబడి వలలు వేసిన శిష్యులు వలలు పిగిలినట్లు దేవుడి దయను పొందుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, ఏ చేప ఎక్కడ పడుతుందో పేతురుకు తెలియదండి, ఎలాంటి చేపలు ఎక్కడ దొరుకుతుందో తెలీదా?
అంటే ఒక ఉద్యోగం చేస్తున్న వారికి ఆ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ కానీ సాల్వేషన్ కానీ తెలియదా? మరి పేతురు చిన్నప్పుడు కూడా జాలరే కదండి. సముద్ర ప్రయాణం చేస్తున్నాడు, సముద్రంలో ఈత కొట్టినాడు, ఏ చేపలు ఎక్కడ పడతాయన్న విషయం తెలిసినప్పుడు కూడా రాత్రంతా కూడా పడలేనప్పుడు, మరి ఎంతో ప్రయాసపడి బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువు మాట చెప్పారు, ఇదిగో నీవు వలను కొంచెం లోపలికి వెయ్యి అన్నప్పుడు ఏం జరిగిందండి? గొప్ప అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతం అంటే మరి మరి దేవుడు మాటకు లోబడి వలలు వేసిన శిష్యులు వలలు పిగిలినట్టుగా దేవుని దయను పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మాటకి ఎప్పుడైతే మనం లోపడతామో ఆయన దయను మనం పొందుకుంటామండి. ఆయన దయను మనం పొందుకుంటాం. ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన దయను మనం పొందుకోవాలంటే ఆయన మాటకు మనము లోబడే వారంగా ఉండాలి. అలా ఇంకో మనం చూసుకున్నట్లు దేవుడు మాటకి లోబడి మరి కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి మరి ఆ పెళ్లి తల్లిదండ్రులు ఎంత వేదన బాధ చెందుతున్నప్పుడు మరి లేదని బాధ, మరి ఆ సమాజంలో ఒక చెడ్డ పేరు లేకపోతే ఒక మైనస్ పాయింట్ గా భావించి యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు పలికిన మాటలో మరి దేవుని మాటకు లోబడి వారు చెప్పిన మాట మనకు తెలుసు కదండి. రాతి బాణాలు అంచులు మట్టుకు నీరు నింపిన కానా పెండ్ల వారు దేవుడు దయను పొందుకున్నారు. దేవుని స్తోత్రం. వారి జీవితంలో దేవుడు మధురమైన అద్భుత కార్యాన్ని అనుభవించగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని దయను నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఈ రోజు దేవుని దయను మనం పొందుకోగలుగుతున్నామా? సో నిజంగా పొందుకుంటున్నామంటే ఆయన మాట మనం వింటున్నామని, ఆయన మాట మనం వింటున్నామండి. మాట వినుట శ్రేష్టం అంటున్నాడు దేవుడు. బలులు అర్పణలు కానీ లేకపోతే మీరు ఏది ఇచ్చినా నాకు వద్దు, కానీ నా మాట వినుట శ్రేష్టము, అదే చాలా గొప్పదని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మరియ కూడా ఆ దూత చెప్పిన మాటకు నీ మాట చెప్పడం నాకు జరుగును కాక అన్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యానికి లోబడిన మరియగా మనకు కనబడుతుంది. మరి చూసుకున్నట్లు 5వ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువుకు దాసురాలుగా మరియా మనకు కనబడుతుంది. అదే లూకా సువార్త 1:38 వచ్చిన మనం చూసుకున్నట్లయితే 1:38 అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పురా నాకు జరుగును గాక నేను. అంటే ఇక్కడ దాసురాలుగా తను తాను తగ్గించుకుంటాం. దాసురు అంటే ఏంటండి? దాసురు అంటే పనివాళ్ళు లేకపోతే బానిసులు. అంటే దాసుడు అంటే తగ్గింపు జీవితం కలిగిన వారిగా మనకు అప్పటికి చూస్తే, అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలని, అంటే దాసురాలు అనగా బానిస చెప్పాలంటే ప్రభును తన యజమానుడిగా భావించింది. బానిస ఎప్పుడు కూడా పై వ్యక్తిని మరి యజమానుడిగా భావిస్తుండే. అలాగే ఈ యొక్క మరియ కూడా యేసు ప్రభు వారిని యజమానుడిగా భావించింది. అవును, ప్రభువు మన యజమాని, ప్రభువుకు దాసులమని ఎవరైతే భావిస్తారో వారు మాత్రమే దేవుని దయను పొందుకుంటారు. అందుకే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు కదా, ఎప్పుడు తనను తాను క్రీస్తు దాసుడని చాలా పత్రికల్లో రాస్తుంటాడు. ఏమని? అందుకే పౌలు ఎప్పుడు కూడా తనను తాను క్రీస్తు దాసుడను అని తన పత్రికలో రాసుకుంటున్నాడు. గనుక పౌలు దేవుడి దయను పొందుకుని గొప్ప అపోస్తులుడిగా మారి అద్భుతమైన సేవ చేయగలిగాడు. దేవుని స్తోత్రం. అంటే నేను దాసుడను. ఎవరు దాసుడను? క్రీస్తు దాసుడను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను దాసురాలను. ఎవరు దాసురాలను? ప్రభు యొక్క దాసురాలను, ఆయన నా యజమాని అని మరి అమ్మ ఇక్కడ మనకి చెప్తున్నట్లు కనబడుతుంది. రోమ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మాట ఉంటుంది చూడండి. రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం పౌలు గారు చెప్తున్న మాటలు 1వ అధ్యాయం 1వ వచనం. పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలోనున్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి. స్తోత్రం. చాలమ్మా, చాలా. అంటే ఈ పదం ఏంటంటే దాసుడు అని చెప్పడం కోసం ఈ పదం చదివించాను. అది యేసుక్రీస్తు దాసుడను కదండి. అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైనా. ఒక లెటర్ రాస్తున్నప్పుడు కానీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు కానీ పదం వాడాడు. నేను ఎవరి దాసుడను? దేవుని దాసుడనుగా ఇక్కడ ఈ పౌలు గారు కనబడుతున్నాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మరి యొక్క పత్రికలు రాసిన పౌలు కూడా అంటున్నాడు క్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడని ఇక్కడ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు చిత్తము లేనిది ఏది కూడా మనము చేయకూడదు. అప్పుడే మనం దేవుడి దయను మరియు మరియ మాదిరిగా మనం పొందుకుంటాం కదండి. ప్రభు చిత్తం ప్రకారం ఎప్పుడైతే ఆయన దయను మనం పొందుకోవడానికి దేవుడు అవకాశము చూపిస్తాడు. చూడండి 6వ పాయింట్ చూస్తే,
ప్రభువుని రక్షకునిగా స్వీకరించింది ఎవరు? మరియా. 1వ అధ్యాయము లోకాసువార్త 48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తుడును నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. కాదమ్మా, చూడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నది కదండి. ఈ మాట చాలా శ్రేష్టమైనదిగా మనం చూడొచ్చు. మన నా రక్షకుడైన దేవుని యందు ఆనందించడం అంటే తాను పాపినని, తన జీవితానికి రక్షకుడు అవసరమని ఆమె గ్రహించింది కదండి. మనకి రక్షణ ఎప్పుడు వస్తుందండి? యేసు ప్రభులో కడగబడినప్పుడు, ఆయనే నిజమైన దేవుడని మన నోటితో ఒప్పుకున్నప్పుడు, ఆయన మనం గణపరిచినప్పుడు రక్షణ అనుభవిస్తాం. ఇక్కడ మరియ కూడా అదే అంటుంది, దేవుని యందు ఆనందించింది. ఏ విధంగా అంటే తాను పాపినని, తన జీవితానికి రక్షకుడు అవసరమని ఆమె గ్రహించింది. అందువలనే ఆమె దేవుని దయను పొందుకున్నది. ఎవరైతే తమ పాపాలకు ప్రాయశ్చిత్తపడి యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే దేవుని దయను పొందుకోగలుగుతారు. దేవుని స్తోత్రం. రక్షకుడు యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడిని ఎవరైతే అంగీకరిస్తామో, అందుకే కదా మరి యెషయా గ్రంథంలో ఉంటుంది, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ, నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడు, నేను చెప్పు మాట ఒక పదం మనకు కనబడుతుంది. అందులోనే ఉంటుంది గ్రంథాలు మనకు కనబడు. అది ఇక్కడ అందరూ కూడా మనం చూసుకున్నట్లయితే మరి ఆ పాపముల నుంచి తప్పించే దేవుడు రక్షకుడని యేసు ప్రభువారే. అందుకే ఎవరైతే తన పాపములకు ప్రాయశ్చిత్తపడి యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు దేవుని దయను పొందుకోగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి 7వ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మరియా దేవుడి కార్యాలపై సాక్ష్యం చెప్పింది. ఆయన చేసిన కార్యము చూడండి, అదే మత్తయి లోకాసువార్త 1:49 మనం చూసుకున్నట్లయితే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సాక్ష్యం పలుకుతుందండి, సాక్ష్యం పలుకుతుంది. ఏంటంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. దేని స్తోత్రం. దేవుడు చేసినది గొప్ప కార్యమని దృఢంగా నమ్మినది కనుకనే సాక్ష్యం చెప్పగలిగే గొప్ప కార్యాలను ఆయన మరియా తన జీవితంలో చూడగలిగింది. అది కేవలం మంచిది అని ఆమె దృఢంగా నమ్మింది. ఇందులో ఈమెకు ఆదర్శంగా మనకు కనబడుతుంది. అంటే దేవుడి యొక్క జీవితంలో తాను చేసిన మరి గొప్ప కార్యాలను బట్టి దేవుడిపై మనకి సాక్ష్యం చెప్తుంది. ఈ రోజు కూడా మన సాక్ష్యం చెప్పే స్థితిలో చాలా మంది లేరండి. సాక్ష్యాన్ని దాచేసుకుంటారు. దేవుడు చేసిన అద్భుతాన్ని చాలా మంది వివరించలేరు, సాక్ష్యం పంచుకోలేరు. ఎందుకంటే వారు మొగమాటం అవ్వచ్చు, సిగ్గు అవ్వచ్చు, లేకపోతే చులకనగా ఫీల్ అవుతున్నారు అనుకో, ఏమనుకుంటారో తెలియదు. కానీ సాక్ష్యం చెప్పడానికి ఈ రోజు బతుకున్నామంటే అది దేవుని కృప అని సాక్ష్యం చెప్పొచ్చండి. ఈ దినాన్న మరి మనం రాత్రి పడుకొని ఉదయం లేచామంటే అది దేవుడి కృప. ఈ రోజు మనం ఎక్కువజామున మనం లెగడానికి దేవుడు కృప చూపించాడు. ఇది ఒక సాక్ష్యమే. మరి ఈ దినాన్ని చూడాలని ఎంతో మంది ఉన్నారు. గనులైన వారు గతించిపోయారు, ధనం ఉన్నవారు మరణించారు. కానీ కేవలం దేవుని కృప వల్ల మనం ఇంకా సజీవుల గుంపులో ఉన్నామని సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ మరియ సాక్ష్యం ఎలా ఉందంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అంటున్నాడు. మరి సర్వశక్తిమంతుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేయలేదండి? నిన్ను నన్ను ఆశీర్వదించలేదా? నీ కష్టార్జిత నా కష్టార్జితను ఆశీర్వదించలేదా? నీ గర్భఫలను నా గర్భఫలను దీవించలేదా? మన యొక్క పని పట్ల తోడుగా ఉండట్లేదా? మన ప్రయాణంలో క్షేమం ఇవ్వట్లేదా? మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడు ఉంటున్నాడు. ఆయన కృప మనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి సాక్ష్యం చెప్పబద్దులమే ఉన్నాం. ఏదో పెద్ద సమస్య వచ్చి తీరితే సాక్ష్యం చెప్పడం కాదండి. ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం నీ కృపని సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ యొక్క మరియ కూడా దేవుని కార్యాలపై సాక్ష్యం చెప్పిన స్త్రీగా కనబడుతుంది. ఏంటి అంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తిమంతుడు అంటే సర్వానికి అధికారి అయిన దేవుడు, ఆయనకున్న శక్తివంతుడు, ఆయన చేస్తున్న ప్రతి కార్యం పట్ల జరిగించాడని మరి ఇక్కడ మనకి చెప్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియమంది అని బిడ్డారా, మరి చివరిగా మనం ముగించుకోవడానికి సిద్ధంలో ఉన్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యకరుడు కదండి. ఆయన ఆశ్చర్య కార్యం జరిగించే దేవుడు, ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెప్తుంది. మరియా
మరి మాదిరిగా ఎవరైతే ప్రభు ఎడల దృఢమైన నమ్మకం ఉంచి దేవునికి సాక్షులుగా ఉంటారో వారు దేవుని దయను పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని దయ పొందుకోవడానికి గల కారణాలు ఈ రోజు మనం 7 మాటలు మాట్లాడుకున్నామండి. అది కూడా మరియలో నుంచి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పాయింట్ మనం చూసుకున్నట్లయితే, మరియను సంబోధించిన దేవదూత అంటుంది, గాబ్రియేలు దూత అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభమని పలికినప్పుడు ఆ యొక్క దయను పొందుకోగల కారణాలు మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మరియా దీనురాలుగా కనబడింది, దీనస్థితిని దేవుడు కటాక్షించాడు. రెండోదిగా మరియా పరిశుద్ధురాలుగా ఉంది, మరి పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరని ఆయన వాక్యం సెలవిస్తుంది. అలాగే మూడోది చూసుకున్నట్లయితే మరియా ప్రభువును గణపరిచింది, మరి గణపరిచి ఎల్లవేళలా గణపరిచింది, దేవుడు మహిమ దేవుడి దయను పొందుకుంది. నాలుగోది చూసుకున్నట్లయితే మరియా వాక్యానికి లోబడింది. ఎవరైతే వాక్యానికి లోబడతారో, ఎవరైతే ఆయన మాట చెప్పిన లోబడతారో వారు దయ పొందుకుంటారు. ఐదోదిగా మనం చూసుకున్నట్లయితే మరియా ప్రభువుకు దాసురాలుగా ఉన్నది. అంటే మన యజమానుడు, అంటే యేసు ప్రభువుని యజమానుడిగా భావించి దాసురాలుగా తాను తగ్గించినట్లు కనబడుతుంది. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు దాసుడని ఆయన సంబోధించినట్లుగా మనకు కనబడుతుంది. ఎవరైతే ఈ విధంగా ఉంటారో దేవుడు కృపను పొందుకుంటారు. అలాగే ఇంకా 6వ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రభువును రక్షకునిగా స్వీకరించింది. అందుకే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నదండి. ఈ రోజు మనం ఎవరి పట్ల ఆనందిస్తున్నామండి? చూసి ఆనందిస్తున్నామా? లోకాన్ని చూసి ఆనందిస్తున్నామా? ఉన్న వస్త్రాలను చూసి ఆనందిస్తున్నామా? లేకపోతే నాకున్న సమృద్ధిని బట్టి ఆనందిస్తున్నావా? ఇవన్నీ కూడా శూన్యం అండి. నువ్వు ఆనందించగలిగినట్లయితే అది ప్రభువునందు మాత్రమే ఆనందించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోకానందము శాశ్వతమైనది కాదు, వస్తుంటది పోతుంటది. కానీ దేవుళ్ళలో మనం ఉన్న ఆనందము అది పోయిన సంతోషమే. దేవుని స్తోత్రం. ఆ విషయంలో మనం ఆలోచించేస్తే ఎన్ని శ్రమలు వచ్చినా సరే యోబు ఓర్చుకుని దేవుడి నామాన్ని గణపరిచాడు, దేవుడి నామాన్ని హెచ్చించాడు, దేవుడి నామాన్ని ఈయనే రక్షకుడిగా తన ఆత్మను మరి ఎన్నో విధాలుగా దేవుడు మంచి కార్యాలు చేశాడని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా మరి దేవుడు నాకు అన్యాయం చేశాడని యోబు చెప్పలేదు. నిజమే, మనకు ఉన్న స్థితిని బట్టి ఆనందించడం కాదు, ఉన్నా లేకపోయినా ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించేవారంగా ఉండాలి. మరి ఆనందించిందండి, ఆయన రక్షణ స్వీకరించినందుకు ఆనందించింది. అలాగే మరి ఆ దేవుడి కార్యాలపై సాక్ష్యము చెప్పింది. మరి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నాకు గొప్ప కార్యాలు జరిగించాడని సాక్ష్యం చెప్పింది. ఈరోజు మన స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఆయన నరావతారిగా, రిక్తుడిగా, దీనుడిగా, మరి పశువుల స్థాలలో స్థలము లేనందున మరి పశువుల స్థాలలో మరి ఆయన మన కొరకు తన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి, మరి తండ్రితో మరి సమానత్వాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి నీవు నేను చేసిన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము ఎవరి పాపానికి వారే ప్రాయశ్చిత్తం కలుగు చేయాలి. కానీ యేసు ప్రభువు తన ప్రణాళికలో మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి, తన ప్రణాళికలో మన పరలోకంలో ఉండాలని ఆయన ఒక ఆశ కలిగి తన యవన రక్తాన్ని లేదా పరిశుద్ధమైన రక్తాన్ని లేదా దేవుడి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను విడిపించడానికి. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను విమోచించడానికి. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను కూడా పరలోకానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారండి. ఆయన కన్య గర్భాన్ని పుట్టాడు, పాపము లేకుండా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో లేదా ఆయనలో ఏ లోపము లేదు. ఆయన నిందించబడ్డాడు, అవమానపడ్డాడు. ఆయన కూడా ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన మనకు చూపించాడు. ఈ సమయంలో మరి యేసు కన్యన మరియా పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడింది. ఆయనకి యేసు అని పేరు పెట్టబడ్డారు. యేసు అనగా రక్షకుడు. ఈ లోకంలో ప్రపంచం అంతా రక్షించడానికి సమర్థుడైన దేవుడు యేసు ఒక్కడే. అని ఏనాడైతే నువ్వు గ్రహించగలుగుతావో దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు. అలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా, నా కొరకే నేను ఇంకా అపరాధిగా ఉంటుండగే నా కొరకు నువ్వు ప్రాణం చిందించవని ఎప్పుడైతే దేవుడి పట్ల మనం పశ్చాత్తాపడి ఆయన ఆశ్రయిస్తామో దేవుడి యొక్క రాకడకు మనకి ఆయన రాకడకు లేదా ఆయన పుట్టుకకు ఒక కారణం ఉంటుందండి. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారు, కానీ ఎన్నో మరి లోకాశల్లో మునిగిపోతున్నారు. ఈరోజు క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటున్నారు, కానీ ఎన్నో చెడు అలవాట్లలో చాలా మంది
మంది ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకనూ ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుడి దయను మనం పొందుకోలేం. దేవుని దయ పొందుకోవడానికి మరి యొక్క క్వాలిఫికేషన్స్ పవిత్రంగా ఉంది, మాట విన్నది, ఆరాధించింది, ఆయన మాటకు లోబడింది, దాసురాలుగా తగ్గించుకుంది. ఇదే స్థితి నీవు నేను కూడా కలిగి ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం మనకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిని జ్ఞాపం చేసుకుంటూ నిజంగా ఆ స్థితిలో మనం ఉన్నావా అంటే, ఒక వ్యక్తి రావడానికి గల కారణము ఒక పాత్ర చాలా ఉపయోగం అండి. మరి ఆ విషయంలో ఈ రోజు మరియను మరి గౌరవించదగ్గ తల్లిగా చూడాలి కానీ మళ్ళీ దేవుడిగా చూడకూడదండి, దేవతగా చూడకూడదు. ఆమె గౌరవించదగిన స్త్రీ, లేకపోతే దయాప్రాప్తురాలుగా ఉన్న స్త్రీ, లేకపోతే ఆశీర్వాదం పొందుకున్న స్త్రీగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మరి మరియ వలె మన జీవితాలు ఉన్నట్లయితే, లేకపోతే ఆమె కలిగిన క్వాలిఫికేషన్స్ మనం కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు కృప మనం పొందుకుంటాం. ఇటు కృప, ఇటు ధన్యత దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి అయిన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మా మధ్యన సంచరిస్తున్న దేవానికి వందనాలు. ఉదయ సమయంలో ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా, నీ బిడ్డలు ఎంతో నిద్రను విడిచిపెట్టి వాక్యాన్ని వినుటకు ఆసక్తి కలిగి ప్రభా, ఎందరైతే నాన్న నీ యొక్క ఈ మొబైల్ స్తుతి ఆరాధనలు ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. మరియను ఆశీర్వదించినట్లుగా మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఏసని కొందరు స్తోత్రం తండ్రి. పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి, నన్ను ఆరాధన చేసిన వారిని దీవించండి, వాక్యం చదివిన వారిని దీవించండి, ప్రార్థన చేసిన వారిని దీవించండి ప్రభు. నీ కొందరు స్తోత్రం తండ్రి. మీ కృపాకాబ్దులు మా మీద నిత్యం ఉండండి ప్రభు. నీ కొందరు ఈ యొక్క మీరు మా పని పట్ల తోడుగుండి మీ సన్నిధి మాకు దయచేస్తారని. అలాగే ప్రభా, బిడ్డలు మరి ప్రార్థనలు ఎక్కిపించిన బిడ్డలకి ఎలాంటి అవసరతలు, అక్కర్లు, సమస్యలు ఉన్నాయి మాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నావు. అటువంటి నన్న కార్యాలు ఈ యొక్క మొబైల్ స్తుతి ఆరాధనలో ఏకీపించి ప్రతి కుటుంబాన్ని కూడా గొప్ప కార్యాలు జరిగించి మీ దీవులతో నింపుతారని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.